హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అమ్మవారికి దుగ్గిరాల కోడళ్ళు కావ్య, స్వప్న, అప్పు కలిసి హారతి ఇస్తారు. తర్వాత అందరికీ పంతులు హారతి ఇస్తాడు. భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్తాడు పంతులు. కావ్య, స్వప్న, అప్పు తమ భర్తల కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. వారిపై రాజ్, రాహుల్, కళ్యాణ్ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. తర్వాత అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు. కావ్య, అప్పు వాళ్ళు వడ్డిస్తారు. ఇంతలో ఏంటమ్మా ఇది, శుభానికి పిలిచారా అశుభానికి పిలిచారా అని ఓ ముత్తైదువు అంటుంది. నీకు అసలు బుద్ధుందా? వ్రతానికి పిలిచి అన్నం పెడుతున్నావా, పిండాకుడు పెడుతున్నావా? విస్తట్లో ముందు పప్పు పచ్చడో పెట్టకుండా ముందు అన్నం పెట్టావేంటి? ఇంటికి వచ్చిన వాళ్ళను ఇలాగేనా అవమానించేది? మీ అమ్మ నిన్ను ఇలాగేనా పెంచింది అని ధాన్యలక్ష్మి నానా మాటలు అంటుంది. ఎందుకు అలా అరుస్తున్నావు ధాన్యలక్ష్మి అని అపర్ణ అంటుంది. మన అతిథులను ఇలా అవమానించడం తప్పు కాదా వదినా అని రుద్రాణి అంటుంది. ఏదో చిన్నపిల్ల, ఇలాంటివి తెలియదు, పొరపాటున వడ్డించింది, దానికే ఇంట్లో వాళ్ళ మీద దుమ్మెత్తిపోయాలా? శుభమా అని వ్రతం జరుగుతుంటే పిండాలు కూడు అని అంటావేంటి అని ఇంద్రాదేవి అంటుంది. నేను అన్నదే కనిపిస్తుంది కానీ తను చేసింది కనిపించట్లేదా? ఇలా వడ్డిస్తే ఎంత అరిష్టం అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇలా వడ్డిస్తే లేచి వెళ్ళిపోతామని కూడా ఈ పిల్లకు తెలియదా అని ముత్తైదువు అంటుంది. మీరు మా అత్త రిక్రూట్ చేసిన వాళ్ళలా మాట్లాడుతున్నారేంటి అని స్వప్న అంటుంది. అప్పుకి చిన్నప్పటి నుంచి తన చదువు, ఆటలు తప్ప ఇలాంటివి చేసింది లేదు. అందరికీ ఆకలి వేస్తుంది కదా, హడావిడిగా వడ్డించింది, అంతేకాని కావాలని చేయలేదు. మీరే పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోండి అని కావ్య చెబుతుంది. వేరే విస్తరాకుల్లో ముత్తైదువుకు అన్నం వడ్డిస్తుంది కావ్య. కర్రీ వడ్డించమని అప్పుకు అపర్ణ చెబుతుంది. దారిలో ఉన్న ధాన్యలక్ష్మిని స్వప్న తాకుతూ వెళ్తుంది. సారీ ఆంటీ, అయినా ఎందుకు దారిలో నిల్చున్నారు? పక్కకి వెళ్ళి నిల్చోవచ్చు కదా అని స్వప్న అంటుంది. తర్వాత చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు, మన్నించి మా ఇంటి కోడలను ఆశీర్వదించి వెళ్ళండి అని అపర్ణ అంటుంది. అంతా భోజనం చేస్తారు. ముత్తైదువులకు బొట్టు పెట్టి వాయనాలు ఇవ్వాలి. బొమ్మలు అమ్ముకునే వాళ్ళ ఇంట్లో వాయనాలు ఇచ్చే పద్ధతి ఉంటే కదా మళ్ళీ అవమానిస్తుంది ధాన్యలక్ష్మి. వాళ్లకు అది తెలుసు, కాసేపు సైలెంట్గా ఉండు అని అపర్ణ అంటుంది. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు బొట్టు పెట్టి వాయనాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత అందులో ఒక ఆమె, వెళ్ళొస్తా ధాన్యలక్ష్మి, నేను మాత్రం ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను. ఈ పిల్ల మాత్రం దుగ్గిరాల ఇంటికి కోడలిగా పనికిరాదు అని చెబుతుంది. తర్వాత ముత్తైదువులు వెళ్ళిపోతారు. మేము బయలుదేరతామని కళ్యాణ్ అంటాడు. ఎందుకురా అని రాజు అంటాడు. మా ప్రపంచంలోకి మేము వెళ్ళిపోతున్నాం. ఈ స్వప్న సౌధం అందాల మేడలా ఉంది, ఎవరు రాయి వేసినా పగిలిపోయేలా ఉంది. తాతయ్య వాళ్ళ గౌరవాన్ని కాపాడేందుకు వచ్చాం, ఇక్కడే ఉండిపోదామని కాదు. అందుకే మీరు తొడిగిన ఆస్తిని పక్కన పెట్టి వెళ్ళిపోతున్నాం అని కళ్యాణ్ అంటాడు. ఎక్కడో ఉండి కష్టపడడం ఎందుకురా అని రాజు అంటాడు. కష్టమంటే ఏంటన్నయ్య? డబ్బు లేకపోవడమా? కాదు, సంస్కారం లేని ఇంటికి రావడమా? ఇష్టం లేని చోట ఉండడం అని కళ్యాణ్ అంటాడు. ఇక్కడ అడుగడుగున కష్టపడుతూనే ఉన్నాం అని కళ్యాణ్ అంటే, పిన్ని అత్త గురించి తెలిసిందే కదరా అని రాజ్ అంటాడు. అందుకే అన్నయ్య రానన్నది. ఇలా జరుగుతుందనే ఇన్నాళ్ళు నువ్వు పిలిచినా రాలేదు అని కళ్యాణ్ అంటాడు. నీకేం తక్కువ చేశాన్రా అని ధాన్యం అంటే, అది నువ్వంటున్నావా? వాళ్ళను తక్కువ చేశాను, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని అవమానించావు. నీ ఆస్తి కోసం, ఐశ్వర్య కోసం వచ్చారా? నచ్చజెబితే బతిమలాడుకుంటే వచ్చారు అని ఇంద్రాదేవి అంటుంది. కానీ నువ్వు ఆ మందిరతో చేరి వాళ్ళ మనసు కష్టపెట్టావు అని ఇంద్రాదేవి అంటుంది. వాళ్ళు చేసిందే అన్నాను, అయినా వాళ్ళు కూడా అన్నారు ఈ ఇంటికి తను తగ్గదు అని ధాన్యలక్ష్మి అంటుంది. అసలు వాళ్ళను ఎవరు పిలిచారు అమ్మమ్మ? అపర్ణ ఆంటీ అని స్వప్న అడిగితే, వాళ్ళు లేదని అంటారు. అంటే మీరే పిలిచారు. అప్పును అవమానించడానికి వాళ్ళకు ఎంత ఇచ్చారు? పూజ పేరుతో అవమానించాలని చూశారంటే మీరెంత ప్లాన్గా ఉన్నారో అర్థమైంది అని స్వప్న అంటుంది. నాకు ముందే అర్థమైంది స్వప్న అని కళ్యాణ్ అంటాడు. వాళ్ళు అలా అంటుంటే మొద్దులా ఉన్నావేంటే? ఎవరైనా ఏమైనా అంటే తల పగలగొట్టేదానివి కదా అని స్వప్న అడుగుతుంది. ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో నేను ముందే ఊహించాను. వదినలా తలదించుకోవడం, నీలా మాటలతో అన్నీ సరిపెట్టుకోవడం చేయదు అప్పు. అందుకే నాకు మాట ఇచ్చింది. ఇక్కడ ఏం జరిగినా తను ఏం చేయనని మాట ఇచ్చింది. దానికే ఇప్పటిదాకా కట్టుబడి ఉంది. పూటకే ఇలా ఉంటే ఈ ఇంట్లో ఉంటే అప్పును బతకనిస్తారా అని కళ్యాణ్ అంటాడు. అంటే ఏంట్రా, నీ భార్య తల పగలగొట్టేదా అని రుద్రాణి అంటుంది.
ఎవరిదేమో గాని ముందు నీ తల 2 ముక్కలయ్యేది అని స్వప్న అంటుంది. ఏం ధాన్యం, కడుపులో ఇంత కుళ్ళు పెట్టుకుని వ్రతానికి ఒప్పుకున్నావా? వాళ్ళ ఇంట్లోకి ఇంకోసారి రాకుండా ఉండేందుకు ఇంత కథ నడిపావా? నువ్వసలు కన్నతల్లివేనా అని అపర్ణ అంటుంది. నువ్వింత మాట్లాడుతున్నావు కానీ ఒకప్పుడు కావ్యాని రాజ్ పెళ్లి చేసుకుని వస్తే దూరం పెట్టావు కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. నేను దూరం పెట్టాను, ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేయలేదు, ఇంట్లో ఉండనిచ్చాను. అయినా సరే నేను తప్పులు చేశాను, చేయలేదని అనట్లేదు. చేసిన తప్పులు సరిదిద్దుకుంటున్నాను. తప్పులు చేసినట్లు తెలిసినప్పుడు నరకంగా ఉంటుందో నీకు తెలియదు. పిల్లల ముందు కూడా తలెత్తుకోలేని పరిస్థితి తెచ్చుకున్నాను. ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావు అని అపర్ణ అంటే, శాపం పెడుతున్నావా అక్క అని ధాన్యం అంటుంది. నేనా? ఎదురుగా అమ్మవారు ఉంది. అమ్మవారి సమక్షంలోనే నువ్వు పాపాలు చేశావు. నీకు తోడు ఈ శిఖండి చేరింది. మీ పాపాలకు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. కొత్త కోడలు నట్టింటికి వస్తే అవమానించినందుకు ఆ పాపమే తగులుతుంది అని అపర్ణ అంటుంది. మా వయసుకు గౌరవం ఇచ్చి వచ్చారు, పంతానికి పోకుండా వచ్చారు. నీకెందుకు అమ్మా అంత పంతం? నీ కన్న కొడుకే కదా, వాడి మనసు ఇరిగేలా చేశావు. నిన్ను మందలిస్తే నా ఇంటి కోడలిని నలుగురిలో నేను అవమానించినట్లు అవుతుందని ఊరుకున్నాను అని సీతారామయ్య అంటాడు. కానీ నువ్వు మాత్రం అందరి ముందు ఆ అమ్మాయిని అవమానిస్తూనే ఉన్నావు అని సీతారామయ్య మందలిస్తాడు. ఎందుకు వాడి మీద కక్ష? ఇదివరకు వాడి జీవితాన్ని బజారుకు తీసుకొచ్చావు, ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టావు. ఇక్కడ వాళ్ళు ఉండాలి అని ఇందిరాదేవి అంటుంది. ఎందుకమ్మా? ఎందుకు వాళ్ళిద్దరు ఇక్కడ ఉండాలి? అంటే ఈ అవమానాలు ఇంతటితో ఆగిపోకూడదా? నా కోడలు రోజు అవమానం పడాలా? వాళ్ళ తల్లిదండ్రులు అక్కలు మాటలు పడాల్సిందేనా అని ప్రకాశం అంటాడు. అక్కర్లేదమ్మా, తన భార్యను పోషించుకోలేనంత అసమర్థుడు కాదు నా కళ్యాణ్. వీళ్ళు ఇన్ని మాటలు అంటున్నా ఒక్క మాట అనట్లేదు అంటే భర్తగా తను ఎంత గౌరవిస్తుందో తెలుస్తుంది. భార్యకు జరిగే అవమానానికి ఎంత బాధపడుతున్నాడో తెలుస్తుంది. ఎందుకమ్మా ఈ ఆస్తులు? ఒకరి మీద ఒకరికి గౌరవం ఉంటే ఎక్కడున్నా పస్తులున్నా సంతోషంగానే ఉంటారు. నువ్వు వెళ్ళు నానా, వీళ్ళ గురించి నువ్వు వదిలేసేయ్, వెళ్ళి ప్రశాంతంగా బతకండి మీరు అని ప్రకాశం అంటాడు. వెళ్ళు, మీ ఇద్దరు మళ్ళీ తలెత్తుకుని ఈ ఇంటికి వచ్చే రోజు వస్తుంది. ఆ రోజు నిన్ను అన్నవాళ్ళు తలదించుకుంటారు. వెళ్ళు అని కావ్య అంటుంది. వెళ్ళొస్తాం తాతయ్య అని కళ్యాణ్ చెప్పి అప్పును తీసుకెళ్ళిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఎపిసోడ్లో కావ్య వెళ్తానంటే ఇక్కడే ఉండు, నాతో ఉండు అని రాజు అంటాడు. అయినా కావ్య వెళ్ళిపోతుంటే చీర కొంగు పట్టుకుని లాగి వెనక నుంచి గట్టిగా హగ్ చేసుకుంటాడు రాజ్. మళ్ళీ వెళ్ళిపోతున్న కావ్యను లాక్కుంటాడు రాజ్. ఇదంతా రొమాంటిక్గా సాగుతుంది.